పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నేనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు నేడు పుట్టెను. చేతులు ఎత్తండరా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. చప్పులవారిపేట శాంతి యూత్ ఆధ్వర్యంలో మరి 6వ సంవత్సరం దిగ్విజయంగా నడిపిస్తున్న మరి శాంతి యూత్ మరి ప్రత్యేకంగా మరి అభినందిస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ చేయడానికి ఒక 4 రోజుల ముందు నుండి మరి సాధన చేస్తేనే కానీ ఈ రూపురేఖలు రావు. మరి ప్రతి ఒక్కరూ మరి యువకుడు మరి తిరిగి కష్టపడి చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా నడిపిస్తున్నాం. మరి మన పేటలో పెద్దలందరూ కూడా ఇంచుమించు అందరూ మరి వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ముందుకు నడుపుతున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పండగలకి మరి బంధువులు అల్లుళ్ళు అందరూ మరి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మరి వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుందని తెలియజేస్తాను. అలాగే మరి మన యూత్ ఇంచుమించు 90% మరి గల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మంది. మరి గల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తగ్గాలంటే మనం కష్టపడి చదువుకుంటే ఇక్కడ మనకి ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. మరి ఇక్కడ మన పేటలో మరి అమృతరావు గారి కుటుంబం, అదే కుర్చుల డేవిడ్ రాజు గారి కుటుంబం మరి ఉన్నతమైన మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చేయడం నిజంగా మరి గర్వించదగ్గ విషయం. అలాగే కృష్ణారావు గారు కూడా, కప్పల కృష్ణారావు గారు మరి చొప్పల రత్నం గారు ఒక యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఛాన్సలర్ గా చేయటం నిజంగా మనకి ఎంతో మరి గర్వించదగ్గ విషయం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్లాలని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అనేకమైన విప్లవాత్మకమైన మరి యూనివర్సిటీలో మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సుమారు ఒక 500 మంది కంటింజెంట్స్ ని ఆయన రెగ్యులర్ చేయటం నిజంగా మరి గర్వించదగ్గ విషయం. మరి ఆయన మరి కాలం చేసినప్పుడు మరి వాళ్ళందరూ 500 కుటుంబాలు మరి ఇక్కడ రావడం నిజంగా నేను కళ్ళారా చూశాను. మరి సేవ చేస్తే పేద
పేదోళ్ళకి మరి సేవ చేస్తే మరి అందరి కుటుంబం ఉంటుందో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఈ ఫోటో ఉంటుంది. అలాగే సేవ దృక్పథం ప్రతి ఒక్కరు మనం పెద్దోళ్ళు మరి వేల కోట్ల రూపాయలు సంపాదించారు మన పేట అందరూ ఈ సేవ దృక్పథం అలవర్చుకోవాలని మనం చేస్తున్నాం. చారిటీ ఉండాలని సామాజిక అభివృద్ధిలో మీరు తోడ్పడాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే మీరందరూ నన్ను సర్పంచ్గా నెగ్గించారు. సర్పంచ్గా నేను ఒక దళిత క్రిస్టియన్ గా అనేక కార్యక్రమాలు చేశాను. ప్రతిదీ నేను బైబిల్ పాస్టర్ల గారి ద్వారానే చేశాను. మీ అందరికీ నేను గర్వంగా నేను చెప్పుకున్నాను. జరిగింది అదే మన పాస్టర్ గారు తీసుకెళ్లి దానికి అనేక మంది అభ్యంతరాలు చెప్పారు. అస్సలు కుదరదని చెప్తున్నారు పెద్ద పెద్దలను కూడా. మేము బైబిల్ తోటనే ప్రయాణం చేస్తామని మరి నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే మరి మీ పెద్దలు ఎలా అయితే భక్తి మరి మార్గం మాకు చెప్తారు మరి పిల్లలు కూడా అలాగే వెళ్తాం. నిజంగా మాకు సంతోషం. మనం అక్కడ భయపడకూడదు. మరి చక్కని కార్యక్రమం చేసిన యువతని ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే మరి మ్యూజిక్ మరి ఇంతకుముందు స్టీవెన్సన్ ఆయన తీసుకొచ్చారు. ఆయన పెద్ద టాప్ అయిపోయాడు. తర్వాత తొలకరి వారు ఫిలిప్ గారు ఆయన కూడా పెద్దడు అయిపోయాడు. అలాగే నైస్ మీరు కూడా రీచ్ ద టాప్ అని మరి సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తూ చక్కని కార్యక్రమం చేసిన యువకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ శ్రీవరన్ కూడా 2 విషయాలు ఈ యూత్ గురించి తెలియజేస్తారు. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు మరి చేసినటువంటి సభకు నా హృదయపూర్వక వందనాలు. నా క్రిస్మస్ గురించి తెలియజేస్తున్నా. నాకు పెద్దగా మాట్లాడటం రాదు. నేను ఎప్పుడు సాధారణ మాట్లాడలేదు. అయితే ఈ యొక్క దేవుని యొక్క దేవుని ఇచ్చిన ధైర్యంతో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. యూత్ ప్రతి సంవత్సరం ఎక్కడా జరగలేనటువంటి రీతిలో కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయంలో మేము గడుపుతున్నప్పుడు కూడా మేమెంతో సంతోషిస్తుండేవాళ్ళం. వాళ్ళు ఏదంటే మేము అది చేస్తున్నాం ఎప్పటికీ కూడా. అయితే మన యూత్ ఇంకా అందరూ కలిసి ఇంకా ఎక్కడ మన యూత్ అంటే అడాలపాలెం వైటానందం గారి ఇంటి దగ్గర నుంచి ఇదంతా మన ఒక పేట. వచ్చే సంవత్సరం అందరూ కలిసి ఇంకా గ్రాండ్ గా జరపాలని నా ఉద్దేశం. తర్వాత సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. దయచేసి మనమందరం గమనించుకుని అందరం కలిసి ఈ యొక్క వచ్చే క్రిస్మస్ ని ఇంకా ఘనంగా జరుపుకోవడానికి మరి మన యూత్ వారు ఎప్పుడు వారు చక్కని కార్యక్రమం చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళు ఇంకా మనము ఎంకరేజ్ చేసి వచ్చే అందరి ఆశీస్సులు వారికి కావాలని ఈ కొద్ది సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలు యూత్ వారికి థ్యాంక్ యూ. నేను ప్రత్యేకంగా మా యూత్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. ఎందుకంటే యూత్ వాళ్ళు చాలా కష్టపడి ఈ విధంగా ఏర్పాటు చేశారు. దానికి మరొకసారి యూత్ వారికి టోనీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోరు కదా, జాన్సన్ టోనీ. వీళ్ళిద్దరూ దుబాయ్ నుంచి ఒకరు, బెహ్రాన్ నుంచి ఒకరు ఈ క్రిస్మస్ కోసమని వారం రోజులు సెలవు పెట్టుకుని వచ్చారు. వారికి క్రిస్మస్ అంటే అంత ప్రేమ అన్నమాట. అందుకే వారికి, సన్నీకి, అలాగే రాజుకి, జాన్మర్ కి, ఇంకా క్రిస్మస్ కోసం వచ్చినటువంటి అందరికీ యూత్ వారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి స్టీవెన్ కూడా యూత్ వారి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన యాక్షన్ సాంగ్ చూడు చూడు తమ్ముడు.